మమ్మీ నీ పౌర్ణమికి మీ తమ్ముని రాఖీకి మీ తమ్ముని ఏ గిఫ్ట్ అడగాలనుకుంటున్నావు? ఏ గిఫ్ట్ అడగను సాయి. ఎప్పుడు ఏది కావాలన్నా కూడా నిమిషంలో కళ్ళ ముందుకు తీసుకొస్తాడు. ఎక్కడ ఏ ప్లేస్ లో ఉన్నా సరే నేను ఈ నిమిషం ఉండి నాకు ఏది కావాలన్నా అది నా కళ్ళ ముందుకు వస్తుంది. ఆంధ్ర, మాది బాపట్ల దగ్గర, విజయవాడ దగ్గర ఉంది. అక్కడికి వెళ్ళి చేసుకుంటాము. మా అన్నయ్య ఎక్కడున్నా సరే కంట్లో నీళ్లు చూస్తే చాలు మనసు కరిగిపోయి ఏది కావాలన్నా సరే, ఎటువంటి బాధ అయినా సరే నేను ఉన్నాను నీకు అన్న భరోసా ఇస్తాడు. బెస్ట్ మూమెంట్ అనేది ఏముంటది? ఏదైనా సరే గడిపే ప్రతి నిమిషం కూడా అన్నదమ్ములతో అయినా ఎవరితో అయినా సరే అది ప్రతి నిమిషం బెస్ట్ మూమెంటే అవుతుంది. ఒకటనేమి ఉండదు. బ్రదర్ సిస్టర్ గురించి బాండింగ్ చాలా బాగుంటది. నాకైతే బ్రదర్ లేరు నాకైతే. ఆ ఫీలింగ్ చాలా ఉంటుంది. బ్రదర్ సిస్టర్ బాండింగ్ చాలా బాగుంటది. అందరికి గుడ్ ఈవినింగ్. రక్షాబంధన్ కి శుభాకాంక్షలు. అందరికి అన్నలకు తమ్ముళ్లకు కడతాము, ఎందుకంటే వాళ్ళు మనకి చాలా హెల్ప్ చేస్తారు. అందుకు మనము రాఖీ సెలబ్రేట్ చేసుకుంటాము. థ్యాంక్ యూ. అందరికీ రాఖీ శుభాకాంక్షలు. అందరూ రక్షాబంధన్ మంచిగా జరుపుకుంటారని కోరుకుంటున్నాం. పిల్లల మధ్య బంధము కేవలం ఈ దారంతో మాత్రమే కాదు, ఇది చెప్పలేంది డివైన్ అన్నట్టు. అన్న చెల్లెల మధ్య దృఢమైన ప్రేమతో కూడిన బంధము ఈ దారంతో ఆ రోజు జరుపుకుంటాం. వన్స్ అగైన్ హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్. భూమి మీద అన్న చెల్లెళ్ళ రిలేషన్షిప్ చాలా గొప్పది. అందరూ హ్యాపీగా జరుపుకోండి. థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. హ్యాపీ రక్షాబంధన్. Happy Raksha Bandhan. It is a festival celebrating between beautiful bond between brother and sister. ఈ భూమి మీద అన్న చెల్లెళ్ళ సంబంధం చాలా గొప్పది. ఆ ప్రేమైన, ఆ ఆప్యాయతైన దానికోసమని ఈరోజు ఒక బంధనంతో అన్నకి చెల్లెలు కట్టి పంచుకుంటారు. థ్యాంక్ యూ. అందరికీ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్. సో నాకు 3 years నుంచి మా డాడీ లేరనమాట, కానీ మా అన్న వాళ్ళు నాకు ఆ లోటు రాకుండా చూసుకున్నారు. నాకు ఎప్పుడు మా ఫాదర్ కూడా ఇప్పుడు దాకా గుర్తు రాలేదు. అండ్ చిన్న చిన్న గొడవలు అనేవి చాలా ఇప్పుడు ఉంటాయి, అది కామన్. కానీ మనకి లైఫ్ లాంగ్ ఉండేది మాత్రం మన సిబ్లింగ్సే, అన్న వాళ్ళే. ఒక గర్ల్కి అన్న ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేని వాళ్ళకి వాళ్ళ వాల్యూ చాలా తెలుస్తుంది, అండ్ ఉన్న వాళ్ళకి అంత తొందరగా అయితే ఇప్పుడు తెలీదు, ఎందుకంటే మనం వాళ్ళతో కలిసి ఉంటాం. సో మనం ఒక సర్టెన్ సిచ్యువేషన్ వస్తుంది మనకి, లైక్ మ్యారేజెస్ అయ్యి వెళ్ళిపోతాం, అప్పుడు మనకి వాళ్ళ వాల్యూ చాలా తెలుస్తుంది. బట్ నాకు ఇప్పుడు కూడా తెలుస్తుంది, లైక్ వాళ్ళ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది లైఫ్ లాంగ్. నేను కూడా అదే హోప్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఒక గర్ల్కి అన్న ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. అది లేని వాళ్ళకి వాళ్ళ వాల్యూ చాలా తెలుస్తుంది, అండ్ ఉన్న వాళ్ళకి అంత తొందరగా అయితే ఇప్పుడు తెలీదు, ఎందుకంటే మనం వాళ్ళతో కలిసి ఉంటాం. సో మనం ఒక సర్టెన్ సిచ్యువేషన్ వస్తుంది మనకి, లైక్ మ్యారేజెస్ అయ్యి వెళ్ళిపోతాం, అప్పుడు మనకి వాళ్ళ వాల్యూ చాలా తెలుస్తుంది. బట్ నాకు ఇప్పుడు కూడా తెలుస్తుంది, లైక్ వాళ్ళ సపోర్ట్ అనేది నాకు ఎప్పుడు ఉంటుంది లైఫ్ లాంగ్. నేను కూడా అదే హోప్ చేస్తున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఏ గర్ల్కైనా తన ఫాదర్ తర్వాత ప్లేస్ ఉండేది బ్రదర్కి మాత్రమే. అతనే అన్ని రెస్పాన్సిబిలిటీస్ తీసుకొని ఒక సిస్టర్ని ఎలా ప్రొటెక్ట్ చేయాలో అలా చేస్తారు. ఈ సొసైటీలో వాళ్ళ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. అది చాలామంది ఒక పర్సనల్గా ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ లేని వాళ్ళకి వాళ్ళ బ్రదర్స్ నుంచి తీసుకోవచ్చు మనం, వాళ్ళు ఎలా ఉంటారో
తీసుకొని వాళ్ళు ఎలా మనల్ని సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేస్తున్నారో అది చాలా అర్థమవుతుంది. లైక్ నేను మా ఫ్రెండ్ సర్కిల్లోనే చూస్తాను, బ్రదర్స్ లేని వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేసేది. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నాకు 2 బ్రదర్స్ ఉండి వాళ్ళు నా రెస్పాన్సిబిలిటీ చూసుకుంటున్నందుకు. యా, థ్యాంక్ యూ. హ్యాపీ రక్షాబంధన్.